హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఎలా కుట్టాలో ఏంటో ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తానండి. స్టిచ్చింగ్, కటింగ్, ఈ నెక్ డిజైన్ని ఇదైతే ఒక చిన్న పాపకి 1.5 year పాపకి స్టిచ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి పన్నా ఎక్కువ ఉందండి, 1.5 meter పన్నా ఉంది. సో 1/2 meter క్లాత్ అయితే 1.5 year పాపకి సరిపోయింది. చూడండి నేనైతే ఇలా ఫోల్డింగ్ వేసాను. మిడిల్కి మార్క్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసారనుకోండి 6 layers వస్తుంది మనకి. ఈ 6 layerస్కి నడుము లూజ్ని డివైడ్ చేసుకుని నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుని దానికి బై 6 చేసామనుకోండి, ఎంత తీసుకుంటే కరెక్ట్గా వస్తుందో. నాకైతే ఇక్కడ 24 ఉండే, 24కి 4 తీసుకున్నాను. ఓకే, చూడండి. అండ్ లెంత్ ఎంత లెంత్ కావాలో చూసుకుని మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 13 inchesకి తీసుకున్నాను. సో ఇట్లా ఒకవేళ జరిగేదైతే జరగకుండా ఆ క్లాత్కి ఇలా పిన్ పెట్టేయండి, కొంచెం మంచిగా వస్తుంది, పక్కకి అటు ఇటు జరిగిపోకుండా. చూడండి, సో ఈ మార్క్ చేసుకోవడం మీకు తెలుసు కదా, క్రాస్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేశాను. కింది పార్ట్, పై పార్ట్ వచ్చేసి అలా డిఫరెంట్ నెక్ ఇచ్చాను, ఆల్టర్నేట్ టైపు. సో చూడండి, ఇలా మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసుకునే దాని మీదే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఇలాంటివి స్టిచ్ చేసుకునేప్పుడు మన పిల్లలకి మనమే స్టిచ్ చేస్తుంటే బాగుంటుంది కదా. సో చూడండి, ఇదైతే వేరే పాపది. ఇలా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే నేను చూపిస్తున్నట్టు మీరు అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి, కింది వైపు ఆ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేయచ్చు. చూడండి, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసారనుకోండి, ఇంకా ఏమైనా ఉంటే తెలుస్తుంది. లైట్గా ఉంది, ఆ లైట్గా ఉన్నది కూడా అలా కట్ చేసేసుకున్నారనుకోండి, చూడటానికి ఈవెన్గా నీట్గా బాగుంటుంది అనమాట. అంబ్రెల్లా కట్కి మనం ప్రతిసారి కూడా ఇలా ఒక్కసారి చెక్ చేసుకుని కట్ చేసామంటే నీట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ కూడా చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత గీరా వస్తుందంటే ఫ్లేర్ చాలా వస్తుంది. సో ఇలా వచ్చేప్పుడు మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్, యోక్ పార్ట్ కట్ చేసుకున్నాను. చూడండి, నేను వచ్చేసి లూజ్ 7.5 inches వరకు తీసుకుంటున్నాను. 4 foldings వేసానండి. దాని మీద 2 inchesకి అండ్ షోల్డర్కి 3 inchesకి మార్క్ చేసుకుని, నార్మల్గానే మీరు ఎలా అయితే చంక డౌన్ ఇవన్నీ తీస్తారో అలానే తీసేసుకున్న తర్వాత చూడండి, మనకి నెక్ లైన్కి మార్క్ చేసుకున్నాం కదా, షోల్డర్ స్టార్టింగ్ దగ్గర నుంచి అక్కడికి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. ఇలా అంటే చంకదింపులో కలిపేసుకోండి, అలా క్రాస్గా. నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే తీసాను, అది కూడా చూసుకోండి. కావాలంటే వీ నెక్ కూడా తీసుకోవచ్చు, ఇలాంటి వాటికి బాగుంటుంది. బట్ రౌండ్ నెక్ ఇదేంటంటే కాలర్ నెక్ టైప్, పైన మనం కాలర్ తీసుకుంటున్నాం కాబట్టి రౌండ్ అయితేనే బాగుంటుంది. ఇలా వస్తుంది అనమాట, మనకి అక్కడ కాలర్ వస్తుంది. సో ఆ కాలర్ కూడా మనకి నెక్ రౌండ్ అప్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనకి సరిపోని వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి, మ్యాక్సిమం వచ్చేస్తుంది. తర్వాత చూడండి, ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ నేను హుక్స్ ఇచ్చానండి. సో దానికోసము మిడిల్లో ఓపెన్ ఉంటుంది. ఫస్ట్ నెక్ ఏమీ తిరగేయకండి, చంకల వైపు రెండు వైపులా కూడా చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసి పాదమ్మ ఖర్చుతోటి తిప్పేసామనుకోండి, అక్కడ చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. చూడండి, అలా 2 sides కూడా స్టిచ్ వేసేయండి. క్లాత్ మాత్రం జరిగిపోకుండా చెక్ చేసుకోండి, లేదా పిన్స్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టారనుకోండి, తిప్పేసినప్పుడు ఫ్రీగా వస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోండి అన్ని సైడ్స్ కూడా. ఇలాంటివి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు, బట్
ఒక కటింగ్ దగ్గర మనం కరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి, ఏ డిజైన్ అయినా కుట్టేసుకోవచ్చు అండి. మన ఛానల్లో ఇలాంటి ఇంకా డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. మీరు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ ఫ్రాక్ని. ఇలా లైనింగ్ని జాయిన్ చేసేసాను చూడండి. నెక్ మాత్రం నేను తిప్పేయలేదండి, ఎందుకంటే మనము కాలర్ ఇస్తాం కదా, సో ఆ కాలర్ ఇవ్వడం కోసం తిప్పేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ షోల్డర్స్ వైపు, చంక వైపు మాత్రమే తీసాను. ఆ ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసేసుకోండి. సో ఫ్రంట్ అయితే రెడీ అయింది. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా. బ్యాక్ పార్ట్కి ఏంటంటే మీరు ఎటువైపు తీస్తున్నారో క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్ వైపు తీస్తున్నారా లేక చంక వైపు తీస్తున్నారా అనేది చూడండి. ఇలా వస్తుంది. నేనైతే ఓపెన్ ఇచ్చానండి, ఎందుకంటే జిప్ అయితే ఇవ్వలేదు. జిప్ ఫెయిల్ అయితే మళ్ళీ ఫ్రాక్ని వేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, హుక్సే పెట్టేశాను. ఇలా తిప్పేసేయండి. తిప్పేసి ఇది కూడా జాయిన్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. వర్క్ చాలా సింపుల్. బాటమ్ పార్ట్కి అయితే నేను లైనింగ్ ఏమి యాడ్ చేయలేదు. ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగుంది చూడటానికి, అండ్ మందంగా కూడా ఉంది. ఫ్రంట్ పై పార్ట్కి యోక్ పార్ట్కి ఏంటంటే మనం ఇలా నెక్ అంతా సెట్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఓన్లీ యోక్ పార్ట్ వరకే లైనింగ్ ఇచ్చాను. యాక్చువల్లీ కస్టమర్స్ అయితే అసలు లైనింగ్ అవసరం లేదన్నారు, సో అందుకనే ఓన్లీ యోక్ పార్ట్ వరకే ఇచ్చానండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా సరి చేసుకుంటూ వేసేసారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే జరగటం అనేది లేదు, ఇంకా తొందరగా అయిపోతుంది. ఒకవేళ జారే క్లాత్లు అనుకోండి, మీరు పిన్స్ యాడ్ చేసుకోండి. పిన్ పెట్టేసి ఎక్కడెక్కడికి స్టిచ్ చేసుకోవాలో మనం అలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. చూడండి, నేను వచ్చేసి ఉక్స్ పట్టీ, కాజా పట్టీకి కూడా అటాచ్ చేసేస్తున్నాను ఒకేసారి బ్యాక్ పార్ట్. ఇలా కాజా పట్టీ కూడా వేసేసేయండి. మీరు కావాలంటే ఇక్కడ జిప్ యాడ్ చేసుకోవచ్చు. జిప్ని ఎలా యాడ్ చేయాలి ఏంటి, ఇన్విజిబుల్ జిప్ అయితే ఎలా వేయాలి, నార్మల్ జిప్ అయితే ఎలా వేసుకోవాలో కూడా ఒక వీడియో షేర్ చేస్తానండి. సో మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇవైతే ఏంటంటే జిప్ ఫెయిల్ అవటం లాగా వీటితో ఇబ్బంది ఉండదు అనేసి నేను ఇలా చేశాను అనమాట. హుక్స్ పట్టి, కాజా పట్టి వేసేసి. సో బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా కింద ఒక స్టిచ్ వేసుకోండి, ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు. ఓకేనా, అప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, పూర్తిగా ఓపెన్ ఇచ్చేయకుండా. చూడండి, నేనైతే ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్ వేసాను. అది కూడా 3 సైడెడ్ లాగా వేసాను చూడండి ఇలా. సో పైన వచ్చేసి కాలర్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే 11 ఇంచెస్ కావాలి. 11 ఇంచెస్కి 2 సైడ్స్ కూడా 5.5 ఉంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 2 సైడ్స్ కూడా నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. అలా వేసుకుంటే మనకి నెక్ దగ్గర ఫ్రీగా ఉంటుంది అనమాట. చూడండి, కాలర్ కోసం వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది, అండ్ 1 ఇంచు కాలర్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట.
1 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, లుక్ ఎక్కువగా ఉండదన్నమాట. ఇలాంటివి అయితే ఒక 1 ఇంచ్ వరకు సరిపోతుంది, ఒక 10 ఇయర్స్ బేబీస్ వరకు కూడా. ఇంకా పెద్దవాళ్ళకైతే ఒక 1.5 ఇంచెస్ అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి, ఈ కాలర్ యాడ్ చేసేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. దాన్ని అటాచ్ చేసేప్పుడు ఆ నెక్ రౌండ్ వైపు అండ్ ఎడ్జెస్ వైపు అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, నెక్స్ట్ అంటే ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసాము చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నెక్ లైన్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి, రెండిటికి మధ్య 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి యాడ్ చేయండి. లుక్ అనేది చాలా బాగుంటుంది. మరీ దగ్గరగా పెట్టేసామనుకోండి నెక్కి బాగా టైట్ అయిపోతుంది. సో అలా టైట్ అయినప్పుడు ఏంటంటే అంతగా ఫ్రీగా అనిపించదు. అది చూడండి, ఒక 1/2 ఇంచ్ ఇలా 2 సైడ్స్ కూడా ఉంచేసామనుకోండి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్లో సెకండ్ పార్ట్ యాడ్ చేసేప్పుడు చూడండి, చూసుకుని ఎటువైపు నుంచి యాడ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అనేది చూసుకుని యాడ్ చేయండి. ఓకే, ఇలా 1 సైడ్ యాడ్ చేసేసామనుకోండి, సెకండ్ సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో. అక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ మనకి నెక్ దగ్గర లుక్ అనేది చాలా బాగా ఇస్తుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఎడ్జెస్ నుంచి పై వైపు పూర్తిగా రౌండప్ తిరిగి వచ్చే వరకు కూడా ఇలా స్టిచ్ వేసేసామనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇలాంటి వాటికి. ఓకేనా, పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్యాబ్రిక్కి పైపింగ్ ఏం వేయట్లేదండి, పైపింగ్ ఏం లేదు. జస్ట్ ఫ్యాబ్రిక్ తప్పించి ఇంకొక క్లాత్ ఏమీ కూడా యూజ్ చేయట్లేదు. నెక్ లైన్ మీద ఇందాక మనం స్టిచ్ చేసిన దాని మీద ఒక లైన్ మళ్ళీ స్టిచ్ చేస్తుంది చూడండి పై వైపుగా, ఎందుకంటే కిందికి వాలిపోకుండా ఉంటుంది అలా వేస్తే. మనము షేప్ పట్టీకి అలాంటి వాటికి వేస్తాం కదా, అలా కనిపించేలాగానే వేసాను చూడండి. చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పై వైపు ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇలాంటి ఫ్రాక్స్ మనం కొంచెం కష్టపడి స్టిచ్ చేస్తే చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది అండి. చూడటానికి కూడా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా వేసుకున్నట్టు ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళకి బ్లౌజెస్కి కూడా ఇలాంటివి అడుగుతారు, అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ నెక్ స్టిచ్ చేయడం ఎలా అనేది తెలిస్తే మనం ఈజీగా దేన్నైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మళ్ళీ ఒక్కసారి ఎండింగ్లో కాలర్ 2 సైడ్స్ కూడా సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అంటే ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది నెక్. మనకి పై పార్ట్ కూడా యోక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. సో దీనికి వచ్చేసి నడుముకు వచ్చేసి మనము ఆల్రెడీ ఇందాక అంబ్రెల్లా కట్ తీసుకున్నాం కదా, సో దాన్ని అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకునేప్పుడు మిడిల్ పార్ట్ నుంచి ఎండ్ పార్ట్కి చెక్ చేసుకోండి. మనము యోక్ పార్ట్కి ఖర్చు పెడతాం కదా, సో ఆ ఖర్చు సరిపోను ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడికి ఎండ్ అవుతుందో చెక్ చేసుకోండి ఒకసారి. 2 సైడ్స్ కూడా ఇలా యోక్ పార్ట్ని అండ్ బాటమ్ పార్ట్ని జాయిన్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. కింద ఫ్లేర్ గీరా మాత్రం చాలా వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక సైడ్ కూడా అలా అటాచ్ చేసేయండి. జస్ట్ మీరు ఇలాంటి ఫ్రాక్స్ 1/2 అవర్లో కుట్టేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే. కొత్తగా కుట్టే వాళ్ళైతే కనుక ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుందేమో, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి వాటికి ఇలా హెవీ ఫ్యాబ్రిక్స్ అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్యాబ్రిక్ని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు చాలా నీట్గా వస్తాయి. ఫినిషింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. చూడండి
2 సైడ్స్ కూడా బాటమ్ పార్ట్ అటాచ్ చేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము మార్క్ చేసుకున్న దాని మీద స్టిచ్ వేసేసుకోండి. సైడ్ స్టిచ్చెస్ నడుము ఎంతవరకు ఉందో చూసుకొని, అలానే చంక లూజ్ ఇక్కడ మనకి షోల్డర్ మీద నుంచి చూసుకోవాలండి. వీటికి నార్మల్గా హ్యాండ్కి తీసుకున్నట్టు ఆర్మ్ హోల్ లూజ్ తీసుకుంటే సరిపోదు కదా. కాలర్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఎంత వస్తుందో చూసుకోవాలి. అలానే కింద యోక్ పార్ట్కి సైజ్ ఎంత కూడా చూసుకుని దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. నేనైతే 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాకే వేసుకుంటున్నాను. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి. సేమ్ 2-3 స్టిచ్చెస్, అది మీ చాయిస్ అండి ఎన్ని వేసుకుంటారు అనేది. సో ఇలా వచ్చేసి సెకండ్ సైడ్ కూడా ఇలానే వేసేసుకోవాలి స్టిచ్చెస్. ఈ ఎక్స్ట్రెస్ ఉన్న దారాలన్నీ కూడా కట్ చేసేయండి. చాలా బాగుంటుంది నీట్గా. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే మనకి వర్క్ ఎంత దూరం వెళ్ళినా వస్తూనే ఉంటుంది. సెకండ్ సైడ్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. సైడ్స్ జాయిన్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుని వేయండి. స్టిచ్చెస్ వేసేప్పుడు బాగుంటుంది. అంటే తర్వాత మనకి మళ్ళీ ఇటు సరిపోయింది సరిపోలేదు అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. బిగినర్స్కి చెప్తున్నానండి. ఆల్రెడీ స్టిచ్ చేయడం అలవాటు ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకుని వేసేస్తారనుకోండి. సో ఇలా ఫ్రాక్ని చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇలాంటి డిజైన్డ్ వీడియోస్ కోసం ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నెక్స్ట్ అవి అప్లోడ్ చేయడానికి చూస్తాను. చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఇట్ ఈస్ టూ గుడ్. చాలా బాగా వస్తుంది. మీరే చాలా సింపుల్గా ఈజీగా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాంటివి. చూడండి. Like, share, subscribe. Bye.